తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక నామంలో అది ప్రభువైన యేసుక్రీస్తు నామమున అందరికీ ఉదయకాల సమయన శుభాభివందనములు తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ దినం దేవుడు మనకిచ్చినటువంటి ఒక నూతనమైన వాగ్దానము, అది 51వ కీర్తన 10వ లేఖనాన్ని మనం చదువుకుందాం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనముగా పుట్టించుము. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. అవును, అనేక దినములుగా మనము మరి ఈ శ్రమల దినములు మొదలైనప్పటి నుండి సర్వసార్వత్రిక సంఘములలోని విశ్వాసులు, క్రైస్తవ జనాంగము మరి ఉపవాస క్రమమును ఆచరించుచున్న ఈ దినములను ప్రత్యేకంగా పురస్కరించుకొని దేవాతి దేవుడిస్తున్నటువంటి వాగ్దానం. అవును, మనం శుద్ధ హృదయము కావాలని, అంతరంగంలో స్థిరమైన మనస్సు మరి నూతనంగా పుట్టించమని దేవుణ్ణి అడుగుతున్నాం. నూతనంగా దేవుడు మనసును మనకు పుట్టించుతున్నా, శుద్ధ హృదయము మనకు కలుగజేస్తున్నా, మనం మాత్రము లోకం వైపు వెర్రి తలలేస్తూ తిరుగుతున్నాం. లోకం వైపు వెర్రి చూపులు చూస్తూ ఉన్నాం. వీటిని విడిచిపెట్టమని ఉపవాస దినములు మనకు శాసిస్తున్నాయి. అయినా అట్టి ఉపవాస దినములను మనము తేలికగా తీసేస్తున్నాం. అందుకే స్థిరమైన మనసును నూతనంగా పుట్టించు ప్రభువా నేను అడుగుతున్నామే, కానీ మరి ఎంతవరకు దానికి కట్టుబడి ఉన్నాం? ఒక్కసారి మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంతేకాదు, నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ప్రభు అంటున్నావు, కానీ ఆయన సన్నిధిలోనికి వస్తే కదా. ఉపవాస దినములలోనైనాను ఆయన సన్నిధిలోనికి వచ్చి ఆయనకు మొరపెట్టుకునే వారిగా ఉన్నామా? లేము. అంతేకాదు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మను మన మీద ఆల్రెడీ ఉంచి ఉన్నాడు. అట్టి పరిశుద్ధాత్మను మనమే పోగొట్టుకుంటున్నాం. దేవుడు తీసేయడం లేదు, మనం పోగొట్టుకుంటున్నాం. కారణం లోకం వైపు వ్యామోహం. లోకంలో ఉన్న దాని వైపు వ్యామోహంతో వెర్రి చూపులు వేస్తూ తిరుగాడుచున్నటువంటి మనలకు, మన ఆలోచనలను మరి నువ్వు స్థిరముగా ఉంచుకోగలిగితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మను నీ మీద పరిపూర్ణముగా ఉంచుకోగలిగితే, అట్టి స్థిరమైన మనసును నువ్వు కలిగి ఉన్నట్లయితే, దేవాతి దేవుడు నీ యొద్ద నుండి పరిశుద్ధాత్మను ఎన్నడూ తీసివేయి. సమస్తమును మన దేహమును మన ఆధీనంలోకి తీసుకోవాలి. మన ఆధీనంలోకి తీసుకుని దేవునికి సమర్పితముగా ఉండాలి. అలా ఉన్నామా లేదనేది ఒక్కసారి మనల్ని మనము ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మనల్ని లోకము శోధిస్తుందనడం కంటే కూడా అంతకంటే ముందుగా మనలను మనము శోధించుకొని ఎక్కడ తప్పిపోతున్నామో, జారిపోతున్నామో, పడిపోతున్నామో అట్టి వాటి నుండి మరి మేల్కొని ప్రభువులో స్థిరపడాలి. ప్రభు యొక్క మహిమను మేల్కొల్పే వారిగా మనం ఉండాలి. అలా ఉండగలిగినట్లయితే ఖచ్చితంగా సమస్తమును నీకు సాధ్యం. సమస్తమును దేవునికి సాధ్యం. ఆ సమస్తమైన దేవునిలో ఉన్నటువంటి కుమారుడు, కుమార్తెలుగా ఉన్నటువంటి మీకు సమస్తమును సాధ్యమే. మరి ఈ రీతిగా దేవుడు చెప్తున్నాడు. ఇలా మనం ఉందామా? ఈ యొక్క వాగ్దానమునకు మనం కట్టుబడి జీవిస్తాం అనుకుంటే, ఇప్పుడే అందరం కూడా వీక్షించుతున్న ప్రతి ఒక్కరూ తల్ల ఉంచుకుందాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థనలో చూపిద్దాం. పరిశుద్ధాత్ముడ, పరిపూర్ణుడ, కృపా సత్య సంపూర్ణుడు అయిన మా తండ్రి, నీకు వందనములు, కృతజ్ఞతలు. మరొక నూతనమైన దినమును చూడడానికి నీవు ఇచ్చిన ఆయుష్కాలంలో బట్టి, ఆరోగ్యంలో బట్టి, ఇస్తున్న ఆహారమును బట్టి కూడా మీకు కృతజ్ఞతలు. ప్రభువా, ఇదిగో నా ఛానల్ వీక్షించున్న ప్రతి ఒక్కరిని కూడా మీ పాదాల దగ్గర పెడుతున్నా.
వీక్షించిన ఈ బిడ్డలందరూ కూడా వినగలిగినటువంటి చెవులను దయచేయండి, గ్రహించగలిగినటువంటి హృదయమును పరిపూర్ణముగా దయచేయమని బ్రతిమలాడుకుంటూ, తండ్రి ఈ వాగ్దానం పట్ల జ్ఞాన వివేచనల చేత మీ కృపతో నీ బిడ్డలందరినీ కూడా నింపమని బ్రతిమలాడుకుంటూ, సమస్తమైన ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నన్ను నేను మిక్కిలిగా తగ్గించుకుని యేసు క్రీస్తు యొక్క గొప్ప ఘనమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థించి పొంది ఉన్నాం మా ప్రియ గొప్ప పరలోక తండ్రి. ఆమేన్.